అంటే పరాశక్తి క్రియాయోగాన్ని యోగి మోహన్ నెహ్రూ గారు తీసుకొచ్చారు. అంటే వారు నిజంగానే అంత గొప్ప యోగులు అండి? అంటే ఎట్లా వారు ఎక్కడి నుంచి దాన్ని మొట్టమొదట సుప్రీంకోర్టు లాయర్గా చేశారు ఆయన. సరే, ఆయన జీవిత చరిత్ర అది చాలా విస్తారంగా ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం వివరంగా చెప్పాం. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన యోగి మహానుభావుడు. బాబాజీ ఆజ్ఞానుసారంగా 6 నెలల పాటు పైన హిమాలయాస్ దగ్గర తపస్సు చేసి ఆయన దర్శనం పొంది ఆ రోజుల్లోనే 60 సంవత్సరానికి ముందే 1960కి ముందే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో యోగ సాధన యోగా ఇన్స్టిట్యూషన్ ఆరంభం చేసిన వ్యక్తి యోగి మోహన్ నెహ్రూ. ఆయన బాబాజీ అనుసారంగా. అందుకని ఆయన మరి ఈ క్రియాయోగం ఎక్కడ నేర్చుకున్నాడు అని అంటే యుక్తేశ్వరగిరి దగ్గర ఆ ఒరిస్సాలో అక్కడ వెస్ట్ బెంగాల్ దాకా వాళ్ళ ఆశ్రమం ఉంటే అక్కడ దాకా వెళ్ళి క్రియాయోగం నేర్చుకున్నాడు. హఠయోగాన్నేమో శివానంద ఆశ్రమంలో హఠయోగాన్ని నేర్చుకున్నాడు. అందుకని ఈయనకి అప్పటికి కేవలం హఠయోగాన్ని కొంతమందికి క్రియాయోగాన్ని ఇలా ఇస్తూ కేరళలో ఆయన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు. చింగవనంలో వాళ్ళ ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో వాళ్ళ ల్యాండ్ ఎక్వైర్ అయింది 500 yards వాళ్ళ పూర్వీకులది. అందుకని అక్కడ చింగవనంలో ఈయన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత 1966 ప్రాంతంలో అమ్మవారి సాక్షాత్గా ఆల్ ఆఫ్ సడన్ ఈయనేం అడగలేదు. ఎవరో మామూలుగా వీళ్ళు అమ్మవారు ఉందా లేదా అనే వాదనలు అవి ఉంటాయి కదా. సరే, వీళ్ళు శిష్యులు ఏదో ఈయన వెళ్ళిన చోట అది విన్నాడు అంతేవరకే. కానీ ఒక రోజు కిటికీలోంచి ఆయన ధ్యాన మందిరంలో ఉన్న కిటికీలోంచి స్వయంగా అమ్మవారు పరాశక్తి ప్రత్యక్షమై ఏ రంగుతో ఏ రకంగా వచ్చిందో కూడా ఆయన పుస్తకాల్లో రాశారు. ఎటర్నల్ క్రెస్ట్. ఆమె వచ్చి దర్శనమిచ్చి నేనున్నాను, నన్ను స్పర్శ చెయ్యి అని కూడా చెప్పింది. నీకేమన్నా అనుమానం ఉందేమో, నేనే పరాశక్తిని, ఆది పరాశక్తిని, దేవతని. నువ్వు ఆచరిస్తున్న మంత్రం ఏదైతే ఉందో మొదటి నీకు మంత్రం వచ్చింది. కానీ ఈ మంత్రం ఎలా ఆచరించాలి శ్రీ విద్యా ప్రకారంగా చేయలే. మంత్రం నందీశ్వరుడు ద్వారా వచ్చింది, బాబాజీ ద్వారా వచ్చింది. ఆయన మంత్రాన్ని సాధన చేస్తున్నారు. కానీ ఈయన ఏమీ ఈ పూజ కానీ అమ్మవారి పూజ కానీ పటం కానీ ఇలాంటివి ఏం పెట్టలేదు. ఆయనకు సడన్గా అది వచ్చిన మరోజే ధ్యాన మందిరంలో ఒక శ్రీచక్రం ఆవిర్భవించింది. రెండు ఒకేసారి కోయిన్సైడ్ అయినాయి. ఈమె అమ్మవారి దర్శన ప్రాప్తి కలిగింది. మరో శ్రీచక్రం ఆయనకి మరి ఎవరో ఆ టైంకి పెట్టాలనిపించిందో పెట్టారో. ఈయన ధ్యాన మందిరంలో శ్రీచక్రాన్ని పెట్టారు. ఆ రోజు నుంచి ఆయన ఇంకా శ్రీచక్రాన్ని ఆరాధించడం, దాని గురించి తెలుసుకోవడం, తనే మళ్ళీ శ్రీచక్రం గురించి పుస్తకం కూడా రాశాడు. అందుకని ఇది పరాశక్తి క్రియాయోగ మంత్రం 9 బీజాక్షర మంత్రం, 9 బీజాక్షరాలు. మొదట బాలమంత్రంగా ఉంటుంది, ఐం సౌం శ్రీం అని. కానీ మొత్తం 9 ఏమో 9 కల్పాలు. ఇప్పుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క బీజాక్షరం ఉంటుందిట. ఇది మొదటి కల్పన నుంచి ఇప్పటిదాకా 9 కల్పాలు జరిగినాయి. అందుకని క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. ఇది మూలాధారం నుంచి మనం సహస్రార పర్యంతం 9 చక్రాల దగ్గర మనం భావన చేస్తూ ఈ ఓంకారాన్ని మొదట ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తే అది అక్కడ ఆయా చక్రంలో ఆయా బీజాక్షరాన్ని స్మరించగలుగుతాం. ఇది మామూలుగా అందరూ మరి అంత జిజ్ఞాసా పరులు ఉంటే వెంటనే ఆ బాబాజీ ఫోటో పెట్టుకొని ఆరంభం చేసుకొని క్రియాయోగాన్ని చేసుకోవచ్చు. మహానుభావుల జీవిత చరిత్రలు మొదట చదువుకోవాలి. తర్వాత నేను రాసిన ఈ 2 పుస్తకాలతో పాటు ఈ క్రియాయోగాన్ని పనికొచ్చే, యోగాన్ని పనికొచ్చేటువంటిది, ధ్యానాన్ని పనికొచ్చే 3 పుస్తకాలు, ధ్యాన జ్యోతి, శ్వాస విజ్ఞానం, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం. ఈ 5 పుస్తకాలు కనుక ఎవరన్నా శ్రీ సన్నిధి ఆఫీస్కి వచ్చి శ్రద్ధా విశ్వాసంతో వాళ్ళు తోచిన డొనేషన్ అక్కడ ఇచ్చి ఈ 5 పుస్తకాలు తీసుకువెళ్ళగలిగితే అదే దీక్ష. ఇంత సులభంగా మనం దీక్షని సార్వజనీనం చేస్తున్నాం. అందరికీ క్రియాయోగ దీక్ష, వాళ్ళ పుస్తకం ఉంటుంది, ఓంకార సాధన చేసుకోవచ్చు. లేదు ఈ మంత్ర సాధన అమ్మవారిని లలితా సహస్రనామం మీద నమ్మకం ఉన్నవాళ్ళు లలితా సహస్రనామం చదివిన వాళ్ళు అందులో ఐం క్లీం సౌమ్ అని ఉంది.
ఇందులో ఐం సౌం శ్రీం అని బీజాక్షరాలు మారే తప్ప మీకు మీ ఇష్టంగా బాలమంత్రాన్ని ప్రతి సాధకుడు చేసుకోవచ్చు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇంతకుముందు క్రియాయోగం దీక్ష తీసుకున్నారు, చాలా కాలం సాధన చేశారు హరిపురాల విశ్వం గారు గురువు గారి దగ్గర. తర్వాత మీరు యోగిమోహన్ నెహ్రూ గారి దగ్గరికి వచ్చి పరాశక్తి క్రియాయోగం తీసుకున్నారు. అంటే ఎందుకు, అంటే దీనికంటే ఇది ఉత్తమంగా మంచి ఫలితాలు వస్తుందని వెళ్ళారా, లేకపోతే ఏంటంటే? ఇది చెప్పేది ఈ ప్రాణం వరకే మనం ఆత్మసాక్షాత్కారం వరకే ఆగాం. కానీ అప్పుడే చెప్పారు విశ్వం గారు, ఇది అల్టిమేట్ కాదురా అని. దిస్ ఇస్ నాట్ ది అల్టిమేట్ అని చెప్పేసారు ఆయన. మరి మనం ఫర్దర్గా విద్య నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కొద్దీ శ్రీ విద్య కాబట్టి అంత అల్టిమేట్ విద్యని ఇచ్చినప్పుడు యోగిమోహన్ నెహ్రూ గారు నిజంగా అంత అల్టిమేట్ విద్య ఇచ్చుంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందుతుంది. ఎప్పుడైనా గురువు యొక్క ఖ్యాతి శిష్యుడి ద్వారా వస్తుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఇంతటి మహానుభావుడు అంటే ఆయన ఉన్నప్పుడు ఏమన్నారు అన్నారు. మరి అది వివేకానంద స్వామి ద్వారా ఆయన పేరు ప్రఖ్యాతి. అందుకని ఈయనకి శిష్యులు మరి వాళ్ళు ఉపయోగించుకున్నారు, కానీ ఈయన పేరుని వాటిని వాళ్ళు బయట ఎక్స్పోజ్ చేయలేదు. అంటే సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. విదేశాల్లో ఈయన క్రియాయోగాన్నే నా ఎదురుగుండా దీక్ష తీసుకొని హైదరాబాద్కి వచ్చి మెడ్రాస్ నుంచి సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు అమెరికాకి వెళ్ళి ఈ క్రియాయోగాన్ని డెవలప్ చేశారు. కానీ ఈయన పేరు మాత్రం చెప్పరు. తెలుసు నాకు. ఇంకా వాళ్ళు గురుగారు ఇచ్చినవి ఏమన్నా రహస్యాలుంటే నాకు అందజేస్తావా అని అడుగుతున్నారు. నేను చివరిదాకా ఉన్నాను కాబట్టి నన్ను ఇప్పటికి ఇంకా ఆయన రాసినవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి అడుగుతున్నారు. కానీ ఆయనది కనీసం ఒక జన్మదినం కానీ ఆయన ఎండింగ్ డే కానీ చేద్దామనే ధ్యాస ఉండదు. అందుకని వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు కేరళలో మరి వీరి ఆశ్రమం ఉందండి? లేదు, అసలు ఆయన ఉన్నప్పుడే త్యాగం చేసాడు అన్ని. ఏ యోగమైనా క్రియాయోగం యొక్క బెనిఫిట్ మీకు ఎప్పుడు తెలుస్తుంది నిజంగా? మీరు మీ కాలానుగుణంగా మీకు ఎంత సమయం ఉంటే అంతే చేసుకోండి. కానీ 360 రోజులు కూడా ఒక రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ని మీరు రెగ్యులర్గా శరీర వ్యాయామము, ఓంకార సాధన, మనో నిగ్రహం, ఈ 3 మాత్రం రోజు పాటించాలి కదా. రోజు పాటిస్తే మంచిదే కదా, దానికి ప్రతిబంధకం ఏది లేదు కదా. ఉదయం కాబట్టి రాత్రి చేసుకోండి. ఇలా చేసుకోగలిగితే చివరిలో దీని వాల్యూ ఉంటుందండి. ఎప్పుడైనా యోగం యొక్క ఉపయోగం ఏంటండి అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారు. నేను స్వయంగా అనుభవపూర్వకంగా చూసా చాలామందిని. మా నాన్నగారు కూడా మా గురువుగారి దగ్గర శిష్యులే. అదే ఇది చివరిలో మనకు ఉపయోగపడుతుంది. మా గురువుగారు 24 గంటల ముందు నేను ఈ బాడీని వెకేట్ చేస్తున్నానని డాక్టర్కి, అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేదు, చిన్న ఫోన్ ఉండేది, ఆ ఫోన్ కూడా ఇచ్చేసి పాలకాడ్లో ఉండేటువంటి తంకం హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయన స్నేహజ్వాల నర్సింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈయన తుది శ్వాస వదిలారు. నాకు కూడా 7 రోజులు చెప్పా కదా, 7 రోజుల ముందు మహావతార్ బాబాజీ సూచన చేశారు. ఇగో గురువుకి అంటే పర్టికులర్ చెప్పలే, గురువుని దర్శించి అన్నారు అంతే. కానీ నేను 7 డేస్లో వెళ్ళిపోతాడని మనం అంత అలా అనుకోం కదా. ఆయన చెప్పాడు కాబట్టి వెంటనే వెళ్ళి 7 డేస్ బిఫోర్ పాలకాడ్ నర్సింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో, స్నేహజ్వాల ఓల్డ్ ఏజ్ హోమ్లో హాయిగా ఉన్నాడు. ఆయన్ని నేను కోమా నుంచి బయటికి తీసా. ఈ క్రియాయోగం వల్ల, ఈ యోగ ప్రాప్తి వల్ల ఏం చేయగలుగుతారంటే, నేను గురువుని రక్షించాను. ఆయన అదే హాస్పిటల్లో కోమాలో స్థితిలో ఉండేవాడు అంతకుముందు 3 నెలల క్రితం. ఆయన్ని రక్షించి ఒక డాక్టరు, 4 మాత్రం ఆయనకి చివరిలో త్యాగం చేశారు. డాక్టర్ ఏమో ఫ్రీగా ట్రీట్మెంట్ చేశాడు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో, మంచి ఎక్సలెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఆయన ఉంచారు. 45 రోజులు ఆయన హాయిగా ఆనందంగా కాన్షియస్గా ఉండి ఇంత గొప్ప విద్యని ప్రపంచానికి అందించి ఇంత సాధకులకి చివరి రోజుల్లో ఎందుకు అలా ఉంటాయండి? ఈ శిష్యుల యొక్క ప్రారంధాలని వాళ్ళు తీర్చిన కారణంగా కొంత భాగం మనం దాన్ని మొయ్యాలి. వాళ్ళ ప్రారంధాన్ని మరి మన ద్వారా రిలీఫ్ పొందారు కాబట్టి మనకు అంటుతుంది అది. అంతే కదా. ఎవరైనా దశాంశం, భగవంతుడు ఏమడతాడు, నీ సమయాన్ని దశాంశం ఇయ్యి, నీ ధనంలో దశాంశం ఇయ్యి, నీ ప్రార్థనలో కూడా దశాంశం తీసుకో. మరి వాళ్ళ ప్రార్థన తీసినందుకు దశాంశం తీసుకోవాల్సిందే. అందుకని గురువులకు కూడా కష్టాలు ఎందుకు వస్తాయండి అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం దాని గురించి దిగులు విచారం ఏం పొందరు.
24 గంటల ముందు ఆయనకి కాన్షియస్గా ఇంకా నేను బాడీని వెకేట్ చేస్తున్నానని తెలిసిపోయి డాక్టర్ చెప్పి తెల్లవారుజామున మళ్ళీ లేచి ఆయనకి ఏదైనా ఏది కావాలో అది టీయో ఏదో కావాలంటే తీసుకొని తుది శ్వాస వదిలేసిన మహానుభావుడు. ఆ 7 రోజుల ముందు ఆయన నాకు ఉపదేశం చేశారు, నేను ఆయనకు కూడా ఉపదేశం చేశాను. ఆయనకి గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం ఇంకా మరోసారి చదువుకోమని నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. ఆ మహానుభావుడు మా గురువే కాబట్టి ఆయన గుర్తు చేశా. సరే మంచిది అన్నాడు ఆయన. ఆయనకు కలిగిన అనుభవాలని ఏంటి అనేటువంటిది ప్రత్యక్షంగా లోపల కలిగిన అనుభవాన్ని చివర నాకు ఈ రకంగా వెలుగు నాదం చెప్పాం కదా. లోపల ఈ పరాశక్తి క్రియాయోగం దానివల్ల ఉపయోగం ఏంటంటే లోపల నాదం వెలుగు గోచరించబడతాయి. మీ మామూలు వరకు యోగంలో కొంతవరకే శబ్దం వరకు అంతవరకు ఎవరి అనుభవం వాడిదే.